హిస్టరీగా చూసుకుంటే మీరు నెంబర్ వేసుకోవచ్చు. చాలా తక్కువ హిట్లు ఉన్నాయి అప్పుడు. బడ్జెట్లు ఎక్కువ, అంటే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలం అది. ఎక్కువ బడ్జెట్లు, స్టోరీస్ ఉంట్లా. ఓకే, అది హిట్ అవుతుందో లేదో మనం చూడాలి, చేస్తాం. ఆ టైం మనకు పైరసీ ఎక్కువగా జరిగిన కాలం, పైరసీ పైగా సింగిల్ స్క్రీన్స్ ఆ టైంలో. ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ వస్తున్నాయి, డైరెక్టర్స్ ఎక్కువ వస్తున్నారంటే అప్పుడు అనుకోవచ్చు. సబ్జెక్ట్స్ లేవుండే అప్పుడు. అండ్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్కి రామనాయుడు గారు చెప్పారు. అండ్ వేరే ప్రొడక్షన్ హౌస్ కదా, పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ కదా, వాళ్ళు సినిమాలు తీయటం మానేశారు. ఎందుకంటే ఒక్క సినిమాలోనే ఇంత డబ్బు పెడుతున్నాం, అది వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో దాంతో మనం దెబ్బతింటాం, రోడ్డు పాలవుతాం, అప్పులు పాలవుతాం అని చెప్పి రామనాయుడు లాంటి వాళ్ళే చెప్పారు. అప్పుడు ఇది బ్యాడ్ పీరియడ్గా ఉంది, ఫీల్డ్ కొంచెం ఇదిగా ఉంది అని చెప్పి వాళ్ళే ఆపేశారు. సో అప్పుడు నేను కదా స్టోరీస్ అంటే బాగాలేదండి స్టోరీస్. సో వింటున్నారు. అప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు చేయవచ్చు కదా సినిమాలో, అందరూ వస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే, స్టోరీ బాగుంటే చేస్తాను, లేకపోతే ఎందుకు, మా థియేటర్ ఉంది, హ్యాపీగా చూసుకుంటున్నాను, అందుకని మా థియేటర్ ప్రాపర్టీస్ గురించి, మా తాతగారి ప్రాపర్టీస్ గురించి మీరు చూసుకోవాలి.